కొన్ని వందల మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేశారు. కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు కట్టించారు, జైళ్లు పాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని బలహీనపరచాలని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి, మరి నా మీద ఇలా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లు పాలు చేసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ దానికోసమే బలహీన వర్గాల్ని బలమైనటువంటి వర్గాలుగా తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సాధికార కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి వాళ్ళకున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకున్నటువంటి అవగాహనతో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ కూడా తీసుకుని ఇవాళ ఈ డిక్లరేషన్ తయారు చేయడం కోసం అనేక సమావేశాలు పెట్టాం, అనేక మందిని కలుసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. దానికి ప్రతినిధులను, బలహీన వర్గాల ప్రతినిధులను కూడా పిలిపించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకున్నాం. ఇదే కాకుండా మండల స్థాయిలో 950 సమావేశాలు పెట్టుకోవాలి మండల స్థాయిలో అని చెప్పి భావించి దాదాపు 850 సమావేశాలు కండక్ట్ చేసుకున్నాం. ఈ 850 సమావేశాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని చాలా అద్భుతంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ సమావేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధలను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్తో ఒక డిక్లరేషన్ని తయారు చేసుకోవడానికి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో 15 మంది సభ్యులతో ఇవాళ డిక్లరేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే ఇవాళ సాధికార కమిటీ కన్వీనర్లు కానీ, సాధికార కమిటీ కోఆర్డినేటర్లు కానీ, బీసీ విభాగానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా దాంట్లో భాగస్వాములై ఇవాళ డిక్లరేషన్ని, ఇది మొట్టమొదటిసారిగా బీసీలే తయారు చేసుకున్నటువంటి ఈ బీసీ డిక్లరేషన్ని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి మేము విడుదల చేయబోతా ఉన్నాం. ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టించారు ఈ ప్రభుత్వంలో, కానీ రేపు రాబోయే కాలంలో ఇది బీసీల మేనిఫెస్టో. రేపు అనౌన్స్ చేసే బీసీ డిక్లరేషనే బీసీలకి మేనిఫెస్టో. రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీల కోసం చేయాల్సినటువంటి అంశాలు దీంట్లో పెడతాం, పొందుపరుస్తాం. రాష్ట్ర స్థాయిలో బీసీలు చేయాల్సినటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తాం. అలా సామాజిక వర్గాల వారీగా వారికి చేయాల్సినటువంటి అంశాలను కూడా దీంట్లో పొందుపరుస్తమే ఈ డిక్లరేషన్. దీన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ సోదరి, ఇది మనది, మన కోసం జరిగే ఈ డిక్లరేషన్ విడుదల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.